ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అనంత పుణ్యపురం వలన ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి సప్తఫల వలన నరజన్మ అనేటువంటిది లభిస్తుంది. అందులోనూ పురుష లక్షణాలు, పౌరుషత్వం అనేటువంటి లక్షణాలు లభించి వేదాంత అధ్యయనం కూడా చేసిన తర్వాత వ్యక్తి ఆత్మను అందుకోవడానికి ఎవరైతే కృషి చేయట్లేదో వారు బుద్ధి వికసించినటువంటి వారు, కప్పివేయబడిన బుద్ధి కలిగింది వారు వాళ్ళని ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు సమానం. ఎందుకంటే ఏ ఆత్మను గురించి అయితే తెలుసుకోవడానికి జన్మ వచ్చిందో దాన్ని వృధాపరుచుకున్నాము. సో మరేం చేయాలంటే దాన్ని కొంచెం చెప్తున్నాం. 5వ శ్లోకంలో 5వ చెప్తున్నాం. ఇక కోన్మస్తి మూఢాత్మ ఎస్కస్వాద్య ప్రమాద్యది. అన్ని విషయాలు పట్టించుకుని అవసరమైంది వదిలేసేవారు ఇవ్వనండి. లక్షల ఖర్చులు పెట్టి మంచి కాలేజీలో చేర్పిస్తే మా అబ్బాయి చదువు హిందీ నేర్చుకున్నాడండి అని అంటే ఎలా ఉంటుందో అలాగే ఈ 3 రకాల అవకాశాలు మనుషత్వం, పురుషత్వం, మనుషత్వం కూడా వేదాంతాన్ని అధ్యయనం కూడా చేసిన తర్వాత ఎవరైతే స్వ అర్థే ప్రమాద్యది నేను తెలుసుకోవడంలో ఎవరైతే మర్చిపోతున్నాడో వాడికంటే అభాత్ముడు కూడా ఉంటారు, వాడికంటే మూఢాత్ముడు కూడా ఉంటారు. దుర్లభం మానుషం దేహం తత్రాపి పౌరుషం ప్రాప్త. పురుష లక్షణాలు, ఉన్నతమైన లక్షణాలు మానవజన్మ కూడి పుట్టినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆత్మతత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే శాస్త్రాల్లో కూడా చదువుకున్నది గోల్డంత పాండిత్యం కూడా వచ్చిందండి. అయినా ఆత్మజ్ఞానం కాదు. ఇందుకని చూడండి 6వ వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా. ఆత్మైక్యబోధేన వినా విముక్తి. న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి.
సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. శాస్త్రాలు బాగా చదువుకున్నాం, వదంతు శాస్త్రం అర్థాలతో కూడి అద్భుతంగా బోధించగలడు. దేవాన్ యజంతు, రకరకాలుగా దేవతలను ఆరాధించేటువంటి విధానం కూడా తెలుసు, ఆరాధిస్తారు. కర్మాన్ని కుర్మంతు, వైదికమైన ధార్మికమైన కర్మలను కూడా అనేకంగా ఆచరించగలడు. భజంతుడే ఒక చక్కగా సంగీతంలో ప్రారంభం ఉంది, అద్భుతంగా పాటలు పాడగలడు, కీర్తనలో చేయగలడు. బట్ ఇలాంటివి బ్రహ్మశతాంతరే అవి 100 మంది బ్రహ్మల కాలం ఆచరించిన నసిద్ధది విముక్తి అనేటువంటి సిద్ధించదు. మరి ఎలాంటి బ్రహ్మ ఆత్మ ఐక్యబోధేన విన, జీవుడు దేవుడు ఒక్కటే అనే విషయం స్పష్టంగా తెలియనంత వరకు ఇలాంటివి ఎన్ని ఆచరించిన ఆత్మ తెలియకూడదు. వ్యక్తికి పాండిత్యం అనేక రకాలుగా ఉంటారు. భౌతికమైన శాస్త్ర పాండిత్యం, ధార్మికమైన శాస్త్ర పాండిత్యం, ఆధ్యాత్మిక శాస్త్ర పాండిత్యం. భౌతిక శాస్త్రాలు అనేక ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, అనేక రకాలుగా శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శాస్త్రం దూరంగా ఉన్నాయి. వాటిని భౌతిక శాస్త్రాలు మన ప్రపంచంలో తెలియవచ్చాయి. ప్రపంచంలో మానవులు ఉత్తమంగా వ్యవహరించడం కొరకు బోధించబడినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మశాస్త్రాలు మనం ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయడం వలన వ్యక్తి ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది మంచి, ఏది చెడు స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకున్న విధంగా ఆచరించడం వలన మరి ఎక్కువగా పుణ్య ఫలాలను పొందడానికి అవకాశం ఉంది. ధర్మశాస్త్రాలు ఇంకా వైదిక శాస్త్రాలు కూడా ఉన్నాయి. వైదిక శాస్త్రాలు అంటే కర్మకాండ బ్రహ్మం, బ్రాహ్మణాన్ని గురించి బాగా తెలుసుకున్నప్పుడు పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేయొచ్చు. తర్వాత గాంధర్వీయం, సంగీతం, నృత్యం ఇలాంటి విషయాలు బాగా తెలుసుకోవడం వల్ల కూడా చక్కగా కీర్తనలు చేయొచ్చు, భజనలు చేయొచ్చు. మనుషులు జనాలని బాగా లంచింప చేయొచ్చు. ఇవన్నీ ఆచరించిన ఈ లోకంలో మంచి కర్మల ఫలాలు కావచ్చు. వ్యక్తి కావాల్సినంత ధనం రావచ్చు, ధాన్యం రావచ్చు, మంచి పేరు ప్రతిష్టలు రావచ్చు, గోల్డని పుణ్యఫలాలు రావచ్చు. వాటి వలన ఈ లోకంలో కావాల్సినవన్నీ సంపాదించుకొని బాగా సుఖాన్ని అనుభవించవచ్చు, హోదాను పొందొచ్చు. అంతేకాదు చేసుకున్నటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వలన గోల్డంతా పుణ్యాన్ని చేకూర్చుకొని పై లోకాలకు అంటే స్వర్గాది లోకాలకు వెళ్ళి గోల్డెన్ సంవత్సరాల అక్కడ కూడా లోకాలను అనుభవిస్తూ. కానీ ముక్తి మాత్రం రావాలి. ముక్తి రావాలి అంటే ఏం కావాలి అంటే ఆత్మ ఐక్యము ఆత్మైక్యము. దేహం మనం ఒకరికి అతీతంగా ఆత్మ అయి ఉన్నాం. ఈ ఆత్మయే అందరిలో ఉన్న పరమాత్మ అయి ఉంది. ఈ విషయం స్పష్టంగా అనుభవంతో తెలుసుకున్న వారు మాత్రమే మనసుకి అనుభవం. ఎందుకు అంటే శరీరం నేననే భావాన్ని కలిగి
బయట ప్రపంచంలో ఎన్ని కాలంలో ఆశ్రయించిన బయట ఫలాలే వస్తాయి. వాటి వలన జీవభావం కూడు, దేహం ఏదైనా భావం కూడు. దేహం పోతుంది తెలుసు, అందరికీ పుట్టిన వాడు తప్పనిసరిగా చనిపోతాడు అని తెలుసు. ఆ తర్వాత మళ్ళీ పుడతాడు అని కూడా తెలుసు. అయినా ఈ దేహం బ్రతుకున్నంత వరకు ఈ దేహమే నేను అనుకుంటున్నాను. దేహాన్ని ఎక్కువగా అందంగా ఉంచుకోవడము, బలంగా ఉంచుకోవడము, ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఐశ్వర్యంతో ఉంచుకోవడము, భోగాల్లో ఉంచుకోవడము, గౌరవాలను పొందడము, ఎక్కొచ్చి ఏం చేసినప్పుడు కూడా బ్రతికినంత వరకు ఈ దేహానికి పక్కన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడే కానీ దేహానికి అన్యంగానే ఉన్నాను అనేటువంటి విషయం మీరు విచారణ లేదు. అందరికీ తెలుసు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మోసపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి పూర్వం ఇంతకుముందు అనేక జన్మలు ఎత్తేవాళ్ళు అని తెలుసు. అయ్యా ఈ శరీరం ఇక్కడ తల్లిగర్భంలో పుట్టి శ్మశానం మీద వెళ్ళిపోతుంది కదా, మరి ఇది ఇక్కడ పుట్టి ఇక్కడే పోతుంది. నేను ఈ దేహం అయితే ఇంతకు ముందు ఎలా ఉన్నాను, తర్వాత ఏ విధంగా ఉంటాను, ఏ విచారణ చేయడం ప్రయత్నం చేయదు. విశేషం ఏంటి అంటే వేదాంతాన్ని చదువుకున్నటువంటి వాడు కూడా అదే చెప్తుంది. ఇక్కడ పండితులైనప్పుడు కూడా విద్వాన్ మహాపండితులైనప్పటికీ కూడా అత్యద్భుతంగా స్పష్టంగా విచారించి శోధించినప్పటికీ కూడా కానీ మనం కూర్చొని అరే ఈ శరీరం ఉన్నప్పటికీ అతీతంగా నేను ఉన్నాను కదా అనే విషయాన్ని ఆలోచించినప్పుడు కూడా ప్రయత్నించాలి. సో మీకు ముక్తిగా ఎవరో నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వలన మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే జన్మ నుండి జన్మకు మారేది అవునా. కనిపిస్తూ ఉన్నటువంటి శరీరం అంతా పంచభూతాత్మకమైనది. ఎక్కడ పంచభూతాలు తీసుకొని తయారైంది, ఎక్కడ పంచభూతాలు స్వీకరించే పెద్దదవుతుంది, మళ్ళీ పంచభూతాలనే కలిసిపోతుంది. అయితే పంచభూతాల్లో దేనికి జ్ఞానం అనేది లేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు జీవుడి జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వాటిలో లేదు వర్క్ చేయడం వస్తుంది. సో రకరకాల రంగులు మారచడమో ఆకారాలు మారచడమో కానీ వాటిలో జ్ఞానం రావడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ జీవించుకున్నంత వరకు ప్రతి జీవికి కూడా జ్ఞానం అనేటువంటిది ఉంటుంది కదా. జ్ఞానం ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎవరైనా నేను మెలకువలోకరమైన అనుభవాలు పొందుతున్నా, కలలోకరమైన అనుభవాలు పొందుతున్నా, గారంగిలోకరమైన అనుభవాలు పొందుతున్నా, మరి ఒక చోట ఉన్నటువంటి ఇంకొక చోట రావట్లేదు. మరి అస్సలు నేను ఎవరు అని విచారణ చేసి శరీరంలో ఒకరికి అన్యంగా ఆత్మ ఎవరైతే గుర్తించాడో వారు ఆత్మభావం పొంది కాబట్టి చివభావం వదిలేసిందే ఆత్మభావం పొందాడు కాబట్టి అందరిలో ఒకటి నేను అని చెప్పి ఇవన్నీ శాస్త్రం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏమిటి చేయాలంటే రకరకాల శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రం వేదాంతం యొక్క లక్ష్యం ఏంటంటే శరీరం నుండి జీవుని విడదీసి సర్వవ్యాపకంగా ఏకంగా ఉన్న పరమాత్మ ఏ అని చెప్పి నిరూపణ చేయడమే ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క ఉద్దేశం. సో కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రం దగ్గరకు వచ్చి వేదాంతం దగ్గరకు వచ్చి నువ్వు అధ్యయనం చేస్తున్నావు అంటే మొట్టమొదటి బియ్యం వేసుకోగలగాలి. ఏమని అంటే ఈ శరీరాన్ని కాదు, ఆత్మ ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేసేటువంటి అన్ని రకాల కర్మలు ఏది శాస్త్రాలు అధ్యయనం చేసినా, యజ్ఞయాగాదులు చేసిన, సత్కర్మలు ఆచరించిన, సామాజిక కర్మలు సత్కర్మలు ఆచరించిన, దేవతల్ని భజించిన, చక్కగా పూజ అధికారం ఆచరించిన, చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ ఏం చేస్తుంది అంటే మనసును శుద్ధి చేసి ఉత్తమమైనటువంటి గుణాన్ని ఇస్తుంది, సాత్విక గుణాన్ని ఇస్తుంది, సత్గుణాన్ని ఇస్తుంది, దైవీ గుణాన్ని ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ దైవీ గుణాలు పెరుగుతూ ఉన్నాయో ఆత్మ స్లోగా ఉపాధి నుండి విడిపోతూ వస్తుంది. గుణాలు సాత్విక గుణాలు రావట్లేదా మనసు శాంతించదు, దేహాత్మ భావం పోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఏంటి అంటే వేదాంత శాస్త్రాన్ని తనకు తను సమన్వయం చేసుకుని ఆత్మతత్వాన్ని పొందాలి అని లక్ష్యం పెట్టుకున్నటువంటి వారు వీడే తనను ఉపాధి నుండి వేరు చేసుకుని తత్వాన్ని అందుకోవడం. అసలు లక్ష్యమే లేకపోతే జనరల్గా అంటారు చూడండి, కాని వాడు
మోక్షగామి కాలేడండి అని ఎప్పుడో వచ్చినప్పుడు బ్రహ్మచార కోసలో వెళ్ళిపోతున్నాను చూసి అసలు యోగి రాశి మంచి వాళ్ళే చూడలే వాళ్ళందరూ కూడా అదేంటది శాస్త్రాల్లో కూడా చెప్పారు కదా, హామీ కాని వాడు మోక్షగామి కాలేదని, నువ్వు ఇక్కడ భోగాలు అనుభవించకుండా అక్కడ ముక్తి నేర్చుకుంటావు అని నాకు నవ్వు వచ్చింది. నాకంటే చాలా పెద్దవాళ్ళే వాళ్ళందరూ కూడా మనసుకు కోరే వాళ్ళే, నేనంటే ఇష్టమైన వాళ్ళే. అయ్యా అసలు విషయం అది కాదు, భోగాలు అనుభవించకుండా ఆత్మను తెలుసుకోలేదు అనేది కాదు విషయం. మోక్షం కావాలనే కోరిక లేకుండా మోక్షం రాదు. మోక్షం కావాలి అనే కోరిక ఎక్కడైతే ఉంటుందో అప్పుడు జీవన యానం మోక్షం వైపు నడవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కామం అంటే మోక్షం కావాలి అనే కోరిక, ఆ కోరిక ఉందా అంటే ఆర్థిక ప్రార్థన ఎక్కడైతే జరిగిందా, ఇప్పుడు భగవంతుడితో చూపించడం మొదలు పెడతారు. ఎలా ఫస్ట్ స్టెప్ లోనే గురువుని చూపిస్తారు, ఆయన దగ్గర జ్ఞానాన్ని బోధింపజేస్తారు, ఆయన మీద శాస్త్రం మీద విశ్వాసం పుట్టిస్తారు, శ్రద్ధ. అప్పుడు అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణ మొదలైనప్పుడు తనను ఉపాధి నుండి విడిపించుకుంటూ ఉన్న లోపల ఆలోచనలన్నీ కరిగిపోతూ వస్తాయి. కామక్రోధ లోపాలు ఉపశమిస్తాయి. లోపల పొందినప్పుడు స్పష్టంగా ఏంటి అంటే మరి అవస్థలలో దోషాలలో తాను ఏ విధంగా మరచిపోయి వాటితో ఐక్యత పొంది ఉన్నాడో అవి గుర్తిస్తాడు, విచారణ చేస్తాడు, స్లోగా విడదీసుకుంటాడు. విడదీసుకొని ఏంటంటే ఎదురు అయ్యా ఈ విధంగా చాలా చాలా జన్మలు గడుచుకుంటూ ఇప్పటికీ కూడా ఏంటంటే నేను రోజు ఈ దేహమే బ్రతికాను, ఈ దేహం నేను కాదు, ఖచ్చితంగా నేను అజ్ఞేయంగా ఉన్నాను, నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను కానీ ఈ దేహం అయితే మేలుకు ఉన్నప్పుడు మాత్రమే దేహం పనిచేస్తుంది. నేను నిద్రపోయిన తర్వాత ఈ దేహం స్పృహ లేకుండా శవాలను పడి ఉంటుంది. కానీ నేను కళలను అంటూ ఉన్నాను, కళలను చూస్తూ ఉన్నానంటే ఈ దేహం కళలను చూడలేదు కదా, నేను వేరుగా ఉన్నాను కాబట్టి కళలను చూస్తున్నాను. అక్కడ మనోబుద్ధులు మెరుపు ఉన్నాయి ఏమి అంటే నిజమే అది. అయినప్పటికీ కూడా కళలు విషయించిన తర్వాత గాఢంలో మనోబుద్ధులు కూడా పరమంటూ ఉన్నాయి. కానీ అక్కడ కూడా నేను హాయిగా సుఖాన్ని అనుభవిస్తున్నాను. వేసిన తర్వాత చెప్తా అక్కడ నేను హాయిగా ఉన్నాను, నాకు ఏమీ కనిపించలేదు చేయలేదు, అయినా సుఖాన్ని అద్భుతంగా అనుభవించాలని చెప్పి నేను తర్వాత చెప్తున్నాను. అంటే అక్కడ కూడా నేను మాట్లాడారు, శరీరము ఇంద్రియ మనోబుద్ధులు పనిచేస్తున్నప్పుడు నేనున్నా, ఇవి పని చేయనప్పుడు నేనున్నా కదా, అవే ఉన్నప్పుడు నేనున్నా, లేనప్పుడు కూడా నేనున్నా. నేను ఎప్పటికీ ఉన్నవాడిని, వీటితో సంబంధమే లేదు వాడిని. నా అస్తిత్వం చేత ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. పొరపాటుగా నేను నన్ను మరచిపోవడం వల్ల ఏదో శరీరాలు అనుకుంటున్నాను. ఏ శరీరం అనుకుంటున్నా? ప్రతి శరీరంలో దూరే ఆ శరీరమే నేను. దేనికి అది ఏం లేదు కదా. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి, ఏదో శరీరం నేను, ఆ శరీరం మనోబుద్ధులు నేను, ఆత్మని గుర్తించాను. ఎప్పుడైతే గుర్తించి ఆ స్థితిలో నిలబడ్డాడో జీవనం. ఇలా ప్రయత్నించకపోతే ఆత్మతత్వం తెలియబడదండి. సో కాబట్టి ముక్తుడు కాలేదండి. కాబట్టి ముక్తి కావాలి అంటే ఖచ్చితంగా ఆత్మ జ్ఞానాన్ని పొంది తీరాల్సిందే. దాన్ని మళ్ళీ ఇంకా ఒక చెప్తున్నాను చూడండి. అమృతత్వస్య నాశాస్తి విత్తేనేతేవ శ్రుతి బ్రవీతి కర్మణో ముక్తే అహేతుత్వం స్ఫుటం యదా. ఇంకా పూర్ణత్వం మాత్రం చదువుకునేటప్పుడు స్పష్టంగా చెప్తారు. నా కర్మణ నా ప్రజయ నా ధనేన, 3 విషయాలు చెప్పారు. తర్వాత చెప్పారు త్యాగేన ఏకేన అమృతత్వ కర్మణ ప్రజయాధనేన త్యాగేన ఏకేన అమృతత్వం
అయ్యా నేను అమృతత్వం రావాలి అనుకుంటే నా కర్మ నా ప్రజ నా ధనేన త్యాగేన ఏకేన అమృతత్వం. అమృతత్వం మృతరహిత స్థితి, నాశరహిత స్థితి, శాశ్వత స్థితి, ముక్త స్థితి, ఆత్మస్థితి నువ్వు పొందాలి అనుకునేటట్లయితే నీకు నువ్వు చేత చేయబడినటువంటి సత్కర్మలు కావచ్చు, పెద్దగతి మహామహాయాగాలు యజ్ఞాలు కావచ్చు, వాటి వల్ల ఆలోచించదు. నా ప్రజయ అయ్యా నీకు ఎంతమంది సంతానం ఉన్నారా అనేది కాదు, పెళ్లి చేసుకోలేదండి సన్యాసం అండి నాకు వెనకటువంటి ఫాలోవర్లు ఉన్నారండి. ఒక కామెడీ యాక్టర్ ఊళ్ళోకి వస్తే 200 మంది వస్తారు చూడటానికి. ఒక సినిమా యాక్టర్ వస్తే, ఒక రాజకీయ నాయకుడు వస్తే చాలా మంది వస్తారు. వాళ్ళందరూ అనుకుంటున్నట్టు మంది వెనక ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప ముక్క సిద్ధం పొందినట్లు కాదు. సో నీ వెనక ఉన్న జనాలను చూసి కూడా ముక్తి రాలేదు. ధనైన నువ్వు లక్షల లక్షల కోట్లు సంపాదించి వెనక పెట్టుకున్నప్పటికీ కూడా డబ్బుతో ముక్తిని కొనలేవయ్యా. అది కూడా లభించే అవకాశం దాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. అమృతత్వం ఆశ విత్తేన ఇది ఇచ్చుతి విత్తేన ఏవది శుద్ధి నా అశాస్త్రి. అమృతత్వం అనేటువంటిది ఆత్మత్వాన్ని పొందడం అనేటువంటిది అది వ్యక్తంతో నువ్వు కొనలేవయ్యా. ఒక 10 కోట్లు పడేసి ఆత్మతత్వం అప్పు చేసుకుంటాను అనుకుంటే అది కుదిరేది కాదయ్యా, వీడి కాదయ్యా. బ్రవీతి కర్మలోముక్తే అహేతుత్వం. అయ్యా నువ్వు చేసినటువంటి కర్మల వల్ల నీకు ముక్తి వస్తుందేమో అనేటువంటిది అస్సలు అది హేతులకి నిలబడదు. అహేతు ఏ విధంగా భావించినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి కర్మ వల్ల నీకు ముక్తి వస్తుంది అని కూడా చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మన స్థూలమైన ఫలాలు ఇస్తాయి. ఎందుకు అంటే కర్మలు చేస్తూ ఉన్నటువంటి ఉపాధులే పరిమితమైనవి. పరిమిత ప్రమాణం సైజ్ అంటే పరిమిత కాలంలో ఉండేది. ఒక రోజు పుట్టి 10 రోజుల నుండి ఉంటుంది. పరిమితమైనటువంటి శక్తి గిద్ది కలిగినటువంటి ఒక పరిమితమైనటువంటి గుణాలు ఉన్నటువంటి దేశ కాల వస్తు పరిచ్ఛేదానికి లోను అయి ఉన్నటువంటివి ఉపాధులు కదా. ఇలాంటి ఉపాధుల చేత నువ్వు ఆత్మతత్వాన్ని పొందడం చెప్పదు. అయ్యా ఇంకా చెప్పాలి అంటే అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉపాధులన్నీ జడమైన పంచభూతాల నుండి వచ్చిన జడమైనటువంటి వాటి చేత జ్ఞానవంతమైన ఆత్మను పొందడం ఏ విధంగా వీలవుతుంది? పరిమితమైనటువంటి వాటి చేత అపరిమితమైనటువంటిది పొందడం ఎలా వీలవుతుంది? అవును. సో కాబట్టి ఏంటంటే శరీరంలో బుద్ధులు ఉన్నాయి, పరిమాణంలోను కాలంలోను గుణాల్లోను వ్యక్తుల్లోనూ పరిమితమైనటువంటివి. అంతేకాదు ఇది జడస్వరూపమైనటువంటివి. అనంతమైన చైతన్య స్వరూపాన్ని ఈ పొందడానికి ఎప్పుడు వీటికి అర్హత అనేది లేదు. అయితే ఏంటి అంటే జీవుడికి వీటితో ఉన్న తాదాత్మ్యం ఉండే సాధన చేత దాన్ని తొలగొట్టుకోవాలి. అహేతుత్వం రహస్య. అంతేగానే నువ్వు చేస్తూ ఉన్నటువంటి సత్కర్మలు ఇన్ని ఎక్కువగా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి, వాటిని బట్టి నేను ఆత్మ పొందుతానంటే అవకాశం లేదు. ఎందుకంటే వీటితో నీకు పొందబడేటువంటిది ఏమిటి అంటే ఇంతకుముందు లేనటువంటి విషయాలను నువ్వు పొందగలవు. మరి ఆత్మ ఇంతకుముందు లేదా? ఉన్న ఆత్మ ఉంది కాబట్టి నాకు లేదండి, మీకు ఇంతవరకు లేదు, ఇప్పుడు వచ్చింది అంటే తర్వాత ఖచ్చితంగా మళ్ళీపోతుందిగా. ఏదైనా సరే
ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చిందంటే తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నీకంటే అన్యమైనటువంటిది ఏనంటే అది దృశ్య వస్తువే అది ఉంది, అది అనాత్మీయ అయింది. సో కాబట్టి ఏంటి అంటే నువ్వు చేసి ఉన్న సత్కర్మల్ని కొలతపెట్టి ఆత్మతత్వాన్ని పెట్టాలి. అలాగే నీకున్న సంపదల్ని ఆత్మతత్వాన్ని కూడా రేటు నిర్ణయించి కొంటాము అనడానికి అసలు దృశ్య పదార్థమే కాదు. అందుకే అక్కడ అడుగుతాడు ధృతరాష్ట్రుడు వచ్చి అడుగుతాడు సంజయ్ సంస్కృతి అక్కడ అడుగుతాడు, ఏమయ్యా ఆత్మతత్వం పొందిన అన్నీ లభిస్తాయి కదా అమ్మాయి అన్నీ లభిస్తాయి. మరి అని అడుగుతాడు ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టు, నీకు అన్నింటి మీద కోరికపోతేనే ఆత్మ లభిస్తుంది. అన్నింటి మీద కోరికపోతేనే ఆత్మ లభిస్తుంది. అదేదో ఆత్మ లేదు డబ్బులు పెట్టేస్తాను అధికారాత్మ లాభం తీస్తాను ఆత్మ వహిస్తే మొత్తం వచ్చేస్తాయి అని అనుకోకుండా ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు ఏంటి అంటే, అయ్యా వ్యక్తి చేసినటువంటి పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి? నీ ధర్మాలు ఆచరిస్తే పాపాలు పోతాయా అని రెండో ప్రశ్న వస్తాడు. ఇప్పుడు నువ్వు ఫలాన్ని కోరి చేసినప్పుడు పాపం చేస్తే పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. నువ్వు ఆత్మను కోరి సత్కర్మం ఆచరించినప్పుడు అంతవరకు ఉన్న పాపాలు ఆచరిస్తున్నావు. నాకు ఆత్మయే కావాలి అనే కోరిక ఎక్కడైతే ఉంటుందో నువ్వు చేస్తున్నటువంటి సత్కర్మల వల్ల ఇంతవరకు చేసుకున్నటువంటి సంచితంలో ఉన్న ఆరాధనలో ఉన్న అసలు మొత్తం పాపాలు వెళ్ళిపోవాలి, ఆత్మ నిలుపుతుంది. సో కాబట్టి ఇటు వచ్చి ఏంటంటే నీ ఆచరించే కర్మ వల్ల లోపల ఆత్మ లభించడు. ఎందుకంటే అది ఆల్రెడీ నువ్వే అయ్యున్నావు, అది జ్ఞాన స్వరూపమైంది, అది అనంతమైంది, ఆల్రెడీ నువ్వే అయ్యున్నావు. కాబట్టి మరి నేనే అయ్యున్నాను, నేనేది ప్రయత్నం చేయాలండి? మర్చిపోయాడు. అప్పుడు నాకు గుర్తించింది కదా, ఒకసారి గుర్తు చేసుకున్నా నువ్వు మర్చిపోయి దేహం నేననేటువంటి భావన చాలా జన్మ నుండి కొనసాగుతూ ఉంది. ఎవరు లభిస్తానో ఖచ్చితంగా లభిస్తుంది, కానీ నువ్వు కొంచెం కృషి చేయాలి. దీనికి దేహము బుద్ధులతో భావాత్మకంగానే వీటికి ప్రపంచంలో ఉండే సుఖాన్ని ఆర్జించి పెట్టాలి అనేటువంటిది కూడా నువ్వు తొలగించుకోగలిగేటట్టయితే ఆత్మతత్వాన్ని అందుకోవాలి. కాబట్టి బాగా గుర్తించు, నువ్వు చేస్తూ ఉన్న కర్మల వలన కర్మల చేతులు సంపాదించుకున్నటువంటి సంపాదన వలన ఆత్మ మారలేదు. మరి ఏం చేయాలి? చెయ్యి కృషి ఎందుకు అంటే మొట్టమొదటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, అతో విముక్త్యై ప్రయతేన విద్వాన్ సన్యస్తవాజాత సుఖస్పృహస్సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టాంత సమాహితాత్మా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు అంటే విముక్తి విముక్తి కావాలి ఏం అనిపించిందా? ప్రయత్నం చేయి. అయ్యా ఎంతో ప్రయత్నం ఎవరితో ప్రయత్నం చేస్తే ఆత్మత్వం అనుకుంటాం అని కాదు. మొట్టమొదటి విద్యావంతుడు కావాలి. అవునంటే నేను పిహెచ్డీ చేశానండి, డబుల్ పీసీ చేశానండి, డబుల్ డిగ్రీ చేశానండి. ఇవన్నీ నోటి మీద నాలుగు మీద రాసుకోవడానికి పనికొస్తాయి. లేదా ప్రపంచంలో వెళ్ళి బాగా పనులు చేసి సంపాదించడానికి ముందే చెప్పేసారా, సంపాదన వల్ల ఆత్మ లభించేటువంటి సో మరి ఏంటంటే విద్వాన్ వేదాంత అధ్యయనం చేసి తీరాల్సిన ముక్తి కావాలి. అన్యంగా అవకాశం లేదే లేదు. ఎందుకు అని అంటే భౌతిక శాస్త్రాలను దగ్గర నుండి ధర్మశాస్త్రాలు వేదంలో మొదటి
కలిగినప్పుడు మాత్రమే నేను దేహం కాదు ఆత్మ అనే భావం కలగడానికి, బీజం పడడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి బీజమే వేయకుండా చెట్టు కాయలు కోసుకోవాలి అనుకోవాలి, మొత్తం నువ్వు కళ్ళ అయితే కోసుకోవాలి, ఇంకోసం ఎక్కడ కూడా అవకాశం లేదు. వాళ్ళ బీజం ఏంటయ్యా వేదాంత శాస్త్ర అధ్యయనం, దాంట్లో విషయం పడుతుంది ఏమని దేహం కాదు నేను ఆత్మ అని కేవలం స్పృహ కలుగుతుందంటే ఒక స్మృతి అంతే. కానీ దాని పదాలు ఏమంటే సన్యస్త బాహ్య అర్థ సుఖ స్పృహ సన్. ఇది నువ్వు అడగాల్సింది ఏంటి? బాహ్య అర్థ సుఖ స్పృహ సన్యస్త. ఈ దేహ మనోబుద్ధులకు బాహ్య ప్రపంచంలో రకరకాల విషయాలని అనుభవించాలి అనేటువంటి కోరిక ఉండే ఆ లోపల మూలంలో పడిపడ ప్రజభావి చలాకామాంసర్వాంగాత్మనావృతాన్ని నీ ఊహల్లో నీ కళలో కూడా రాకుండా ఉంటారు. ఇంద్రియ బాహ్య విషయ సుఖము ఉండే సుఖ స్పృహ, ఇంద్రియాల విషయాలను అనుభవిస్తూ ఉంటే సుఖం వస్తుంది అనే భావం ఉంటే దాన్ని మొట్టమొదటి రెండు సంతమహాంతం దేశికం సముదీత్య. మహానుభావుడైనటువంటి ఆత్మజ్ఞుడైనటువంటి గురువు శివుడు తేన ఉపదిష్ట అర్థ సమానంగా ఆయన ఏ విధంగా అయితే ఉపదేశం చేస్తున్నాడో అంటే బోధన చేస్తూ ఉన్నాడో ఆ విధంగా నువ్వు నడుచుకోగలరు. అప్పుడు నీకు అర్థమవుతుంది, అవకాశం ఇస్తున్నాం పదార్థం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.